మహిళని నిజంగా మనం దేశ బహిష్కరణ చేయాలి. గతంలో కూడా ఆమె బెట్టింగ్ యాప్లు చేసి చాలా లక్షలు లక్షలు కోట్లు కోట్లు సంపాదించుకుంది. మరి వ్యవస్థలు మేనేజ్ చేసిందో ఏం చేసిందో మరి జైలుకి వెళ్లకుండా ఇప్పుడు బాగానే హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తుంది. ఈ రోజు ముందుకు వచ్చి లైవ్లు పెట్టి ఎవరో కన్నడ ఫ్యాన్ అంట, నీ బాడీ కౌంట్ ఎంత అంటే నా బాడీ కౌంట్ 5 అని అనేసి అంటుంది. అమ్మ ఇది ఇండియా లేకపోతే అమెరికానా లేకపోతే ఆస్ట్రేలియానా లేకపోతే ఇంగ్లాండా నేను అడుగుతున్నాను. నువ్వు నిజంగా ఒక అమెరికాలో పుట్టాలి, ఆస్ట్రేలియాలో పుట్టాల్సిన దానివి, లేకపోతే ఒక ఇంగ్లాండ్లో పుట్టాల్సింది. ఎందుకంటే అక్కడ ఫోన్ వీడియోస్ చేసుకుంటారు. నువ్వు ఫోన్ స్టార్గా పుట్టాల్సింది. అలాంటి ఇండియాలో ఉన్నావు, తెలుగు వాళ్ళ పరువు తీసేస్తున్నావు. ఖచ్చితంగా మహిళా సంఘాలు అన్ని స్పందించాలి ఈ విషయం మీద. మహిళా కమిషన్ కూడా స్పందించాలి. ఆమె కేసులన్నీ మొత్తం వెలికి తీయాలి. గతంలో బెట్టింగ్ యాప్ల కేసులు కావచ్చు, ఇప్పుడు ఈ విధంగా మన ఇండియా యొక్క సభ్యతని సాంప్రదాయాల్ని కించపరిచే విధంగా మాట్లాడింది. కాబట్టి ఖచ్చితంగా మహిళా సంఘాలు అలాగే మహిళా కమిషన్ ముందుకు వచ్చి ఆమె మీద కేసులు పెట్టి ఆమెను జైల్లో వేయాలి. ఆమెనైతే మాత్రం ఇండియా నుండి బహిష్కరించాలని నేనైతే కోరుకుంటున్నాను. భారత్ బహిష్కరణ అనేది చేయాలి. ఎందుకంటే చాలా రెచ్చిపోతుంది ఆమె డ్రెస్సింగ్స్ కానీ ఆమె ఎక్స్పోజింగ్లు కానీ. అసలు ఈమె ఇండియన్ మహిళ లేకపోతే అమెరికన్ మహిళ? అసలు ఆమె పే చేస్తున్నారు అనేది పక్కన పెడితే అసలు ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు. ఫస్ట్ ఇట్లాంటి వాళ్ళు యూత్ చెడగొడుతున్నారు, చెడగొట్టి వాళ్ళని చెడగొడుతుంది ఈమె. సో ఈమెదే మొదటి తప్పు. ఈమె A1, వాళ్ళు A2. ఓకే, ఈమెను ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపల వెళ్ళి బెట్టింగ్ యాప్లోనే లోపలికి వెళ్ళిపోతుందని నేను అనుకున్నాను, వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ కూడా ఇట్లాంటి కామెంట్స్ చేసి మొత్తం యూత్ని మొత్తం రెచ్చగొడుతుంది. అసలు యూత్ని కాలేజీకి వెళ్ళలేకుండా, డ్యూటీలకు వెళ్ళకుండా, ఆఫీసులకు వెళ్ళలేకుండా చెడగొడుతుంది. కాబట్టి యూత్ని చెడగొడుతుంది అని చెప్పి మహిళలే ముందుకు రావాలి. మహిళలే ముందుకు వచ్చి ఆమె మీద కేసు పెట్టి ఖచ్చితంగా ఆమెని లోపలికి వెళ్ళాలని నేనైతే కోరుతున్నాను. ఆమెనైతే అసలు దేశ బహిష్కరణ చేయాలి. ఆమెకున్న టేస్ట్కి, ఆమెకున్న ఆలోచనలకి ఆమెని అమెరికాలోను లాస్ ఏంజల్స్లో బీచ్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఆస్ట్రేలియాలో ఉన్న సిడ్నీ బీచ్లో కానీ లండన్ గేట్ దగ్గర, లండన్ బ్రిడ్జ్ దగ్గర కానీ వదిలేయాలి. ఎందుకంటే అక్కడ ఇలాంటి వాళ్ళు సెట్ అవుతారు. ఇలాంటి ఎక్స్పోజింగ్ డ్రెస్సులు ఆఫ్ వేసుకున్న వాళ్ళు సెట్ అవుతారు. మన ఇండియా అంటే ఒక సాంప్రదాయానికే పెట్టింది పేరు. ఇక్కడ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఒక రాణి రుద్రందేవి కావచ్చు, మన ఏరియాలో తీసుకుంటే సమ్మక్క సారక్క కావచ్చు, ఇంతమంది నడియాడినటువంటి దేశం ఇది. ఈ దేశంలో ఇట్లాంటి వాళ్ళు ఉండడం చాలా దురదృష్టకరం. ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా దేశ బహిష్కరణ చేయాలని నేనైతే కోరుతున్నాను. అదేవిధంగా భారతదేశం మొత్తం అంటే పెద్ద దుమారం అయిపోయినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ పైన దాడి జరిగింది. దీన్ని ఎలా వస్తారన్న? నాకైతే చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టి అదే అన్నారు. చిన్న చిన్న పురుగులన్నీ కలిసి, బొద్దింకలు కావచ్చు, ఇంకా ఏవైనా చీమలు కావచ్చు, దోమలు కావచ్చు, అన్నీ కలిసి ఒక పెద్ద పాముని చంపేయగల శక్తి ఉంటాయట వాళ్ళందరికీ. అంటే ఈ దుర్మార్గులు అందరూ అనమాట. ఈ దుర్మార్గ పార్టీలన్నీ కూడా కలిస్తే మోడీ గారు లాంటి విశ్వగురుని, శక్తివంతమైన పార్టీని చంపేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇట్లాంటి వాడిని స్టార్టింగ్ లోనే మనం నలిపేయాలి అని అన్నారు. కరెక్ట్ గా చెప్పారు ఆయన. అసలు ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఏం ఉపయోగం నన్ను అడుగుతున్నాను నేను. అసలు దీన్ని దేనికి పార్టీ పెట్టారు? యూత్ని రెచ్చగొట్టడానిక, లేకపోతే దేశానికి చెడు చేయడని పెట్టారా అని నాకైతే అర్థం అవడం లేదండి. మరి ప్రకాష్ రాజ్ యువత, ఆయన ఏజ్ ఎంత? 60+ కదా. మరి ఈయన అభిజిత్ అనే ఆయన వెళ్ళి ఆయన ఎందుకు కౌగులించుకున్నాడు బెంగళూరులో? మరి ఆయన ఏమన్నాడు? పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోవాలి అన్నాడు కదా. ఆయన ఆలోచన ఎట్లా ఉంది? కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ యొక్క అభిమతం ఏంటి? పెద్దవాళ్ళు ఉండకూడదు అటు రాజకీయాలకు. మోడీ గారు లాంటి వాళ్ళు, చంద్రబాబు లాంటి గారు. మరి మీ అమ్మని మీ నాన్నని కూడా బయటకు పంపించి, వాళ్ళు కూడా పెద్దవాళ్ళే కదా. వాళ్ళు చెప్పిన మాటలు వెనకు. ఏం కూర ఉండాలి, ఏం బట్టలు వేయాలి అనేది నువ్వే నిర్ణయించేసి, మరి నువ్వు యూత్నే తీసుకోవాలి, యూతే పరిపాలించాలి అంటున్నావు. అవినీతిని పారద్రోలుతాను అంటున్నావు, ఉద్యోగాలు తీసుకొస్తాను అంటున్నావు. నువ్వేం తీసుకొస్తావు? తొక్క నీకు ఎవడు ఓటు వేయడు. కానీ మరి ప్రకాష్ రాజ్ని ఎందుకు కౌగిలించుకున్నావు? ఎందుకు ముద్దులు పెట్టుకున్నావు? నీ ఇన్స్టా ఐడీలు కూడా ఆయన ఫోటోలు ఎందుకు పెట్టావు? ఆయన కూడా ఏజ్ బార్దే కదా. అక్కడే తెలిసిపోయింది కదా నీ బుర్ర ఎలాగుందో. నీకేంటంటే పబ్లిసిటీ కావాలి, ఫేమస్ కావాలి. ఆల్రెడీగా రాజస్థాన్లో జైపూర్లో చెప్పులతో కొట్టారని విన్నాను. ఒక ఆయన మంచి పని చేశాడు, 4-5 గోపు మీద దెమ్మాడట. ఏం ఉపయోగం లేదండి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా బాగుపడింది మన దేశం. ఆయన విశ్వ గురువు. ఆయన ఒకప్పుడు ఇటలీ వాళ్ళ పరిపాలన మన ఇండియా ఆర్థికంగా 26వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 3వ స్థానంలోకి వెళ్ళింది. కావాలని చెక్ చేసుకోండి.
ఫస్ట్ ప్లేస్ లో అమెరికా ఉంది, రెండో ప్లేస్ లో చైనా ఉంది, మూడో ప్లేస్ లో ఇండియా ఉంది. ఆయన మంచి మంచి సందేశాలు ఇస్తున్నాడు. మొన్న సికింద్రాబాద్ లో కూడా మీటింగ్ అయింది ప్యారేడ్ గ్రౌండ్స్, నేను కూడా వెళ్ళాను, ఆయన ఎదురుగానే కూర్చున్నాం మేము. మంచి మంచి మాటలు ఆయన మాట్లాడారు, నాకు నచ్చింది. మనం విదేశీ వస్తువులు ఫస్ట్ బహిష్కరించాలి. ఇప్పుడు కార్లు ఉన్నాయండి, చాలా మంది ఆడి కార్లు అంటారు, బెంచ్ కార్లు అంటున్నారు, ఫార్చునర్ కార్లు అంటారు. ఏం మనవి లేవా? మన టాటా కంపెనీ లేవా? మన మారుతి సుజుకి లేవా? మన మహీంద్రా లేవా అన్నారు. ఈవెన్ వాటర్ బాటిల్ కూడాను విదేశీలు అన్ని వాడుతున్నారండి. కిన్లే ఎవరిది? విదేశీ వాడిది. ఆక్వాఫైన్ ఎవరిది? విదేశీ. మనం లేవు. టాటా లేదా, బిస్లర్ లేదా, కూల్ డ్రింక్స్ ఉన్నాయి, కోకో కోలా అంటున్నారు, లేకపోతే ఫ్యాంటా అంటున్నారు, స్ప్రైట్ అండి. మనం లేవా? లిమ్కా ఎంత బాగుంటుందండి, మాజా డ్రింక్ ఎంత బాగుంటుంది, థమ్స్అప్ ఎంత బాగుంటుంది. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా. ఈవెన్ యూట్యూబ్ అంటారు, మా వాళ్ళకు కూడా చెప్తున్నారు, సోషల్ మీడియా వాళ్ళకి. యూట్యూబ్ అంటున్నారు, ఇన్స్టాగ్రామ్ అంటున్నారు, లేకపోతే ఇంకేంటున్నారు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఫేస్బుక్ అంటున్నారు, వాట్సాప్ అంటున్నారు. ఏం ఇండియన్ యాప్స్ లేవా అండి? నేను అడుగుతున్నాను. వాటికి పోటీగా లేవు. మోజు లేదా? ఒకసారి ఓపెన్ చేసి చూడండి, జోష్ చూడండి. అలాగే వాట్సాప్ కి పోటీగా జియో చాట్ అని ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి. వాట్సాప్ లాగా ఉంటుంది సేమ్ జియో చాట్. మన 160 కోట్ల మంది భారతీయులు ఉన్నాం. జియో చాట్ అందరూ కూడా ఓపెన్ చేయండి, సేమ్ టు సేమ్ వాట్సాప్. అలాగే యూట్యూబ్ లాగే ఉంటుంది సేమ్, ఏది జోష్. అలాగే ఇన్స్టాగ్రామ్ లాగా సేమ్ ఉంటుంది మోజు. ఇవెందుకు వాడరండి మీరు? ఈవెన్ పెట్రోల్ కావాలంటారు, డీజిల్ కావాలంటారు, గ్యాస్ కావాలంటారు. అవి ఇండియాలో పెద్దగా ఉత్పత్తి కావు కదా, అరబిక్ కంట్రీస్ నుండి వస్తాయి. మోడీ గారు అదే చెప్పారు, అంత ఎలక్ట్రిక్ వాడండి, ఎందుకంటే ఇక్కడ విద్యుత్ మనకి ఉత్పత్తి అవుతుంది. ఎలక్ట్రిక్ బైకులు కావచ్చు, ఎలక్ట్రిక్ స్టవ్లు కావచ్చు, ఎలక్ట్రిక్ ట్రైన్లు కావచ్చు, ఎలక్ట్రిక్ కార్లు కావచ్చు, ఉపయోగించండి అంటున్నాడు ఆయన. అన్ని మంచిగా. మొబైల్స్ కూడాను యాపిల్ అంటున్నారు, ఒప్పో, కప్పు అంటున్నారు, నాకు ఆ పేర్లే రావు. శాంసంగ్ అంటారు, మనకు లేవండి. జియోలో ఎన్ని మోడల్స్ ఉన్నాయండి మొబైల్స్? చాలా చాలా కంపెనీలు మనకు కూడా ఉన్నాయి కదా. మైక్రోమాక్స్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మొబైల్స్. లావా అని వచ్చింది, అందులో కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. సో మన ఇండియన్ ప్రోడక్ట్ దయచేసి వాడండి అంటున్నారు. విశ్వగురుని ఎవరు ఏం చేయవు. ఇలాంటి కాక్రోచ్ పోట్లు పార్టీలు, దోమల పార్టీలు, చీమల పార్టీలు ఎన్నో వస్తాయి, అన్ని నలిపి పరేస్తాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి నలిపేస్తారు. వాడిని ఆల్రెడీ ప్రజలే కొట్టారు. నిన్న జైపూర్ లో, రాజస్థాన్ లో ఒక మీటింగ్ లో కుక్కను కొట్టినట్టు కొట్టారు. వాడు సిగ్గు రాజ్యం ఉంటే అన్ని మూసుకొని కూర్చోవని. వాడిని ఎవరు రెచ్చగొడుతున్నారు మరి, ఇటలీ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, ఎవరు రెచ్చగొడుతున్నారో కూడా తెలియదు. అది ఒక్క నిమిషం సార్, మొన్న ఏదైతే హైదరాబాద్ లో పెట్టారు కదా మీటింగ్, ఆ మీటింగ్ లో కూడా అంటే ఇది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కాబట్టి స్టూడెంట్స్ తప్ప ఉండాలి తప్ప అక్కడ జేబీఎం వాళ్ళకి ఏం పని, లేదంటే పీడిఎస్ వాళ్ళకి ఏం పని, నెక్స్ట్ కమ్యూనిస్టులకి ఏం పని? అక్కడ కమ్యూనిస్టులు పెయిడ్ ఆర్టిస్టులు అని అందరికీ తెలుసు. అసలు ఇండియాలో కమ్యూనిస్టులకి ఏమి ప్రాతినిధ్యం ఎక్కడైనా ఉందో? ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళు సీఎంలుగా ఉన్నారా చెప్పండి? ఒకప్పుడు ఎక్కడో ఉండేవారు, వెస్ట్ బెంగాల్లోనో కేరళలోనో ఎక్కడో ఉండేవారు. ఇప్పుడు ఎక్కడైనా ఉన్నారు? అసలు కమ్యూనిస్టులకి నూకలు చెల్లిపోయినాయి, వాళ్ళు పట్టించుకోవాల్సిన పని లేదు. కమ్యూనిస్టులో పార్టీలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ఫేక్ ఆర్టిస్టులే, పెయిడ్ ఆర్టిస్టులే, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్ లో కాక్రోచ్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టారని నాకు తెలిసి ఒక 2000 మంది కూడా వెళ్ళలేదు. ఎంతమంది? అందరూ కూడా జర్నలిస్టులే. ఒక 1000 మందో 2000 మంది వెళ్తే అందులో 90% జర్నలిస్టులు వెళ్ళారు, ప్రజలు రాలేదు. ఆయన ఇండైరెక్ట్ గా మోడీ గారిని విమర్శిస్తున్నాడు. అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉండకూడదని. మరి మనకు స్వాతంత్రం తెచ్చింది ఎవరండి? ఏజ్ అయిపోయిన వాళ్ళే కదా. యువకులు తీసుకొచ్చారు మనకు స్వాతంత్రం? చెప్పండి. మహాత్మా గాంధీ అప్పటికే ఆయన కురువు వృద్ధుడు అయిపోయినాడు కదా, చనిపోయినాడు కదా ఆయన కూడాను. అంటే పెద్దవాళ్ళు, ఇంట్లో వాళ్ళు మీరు రెస్పెక్ట్ చేయరా? మీ అమ్మ మీ నాన్న ఏమైనా సలహాలు ఇస్తే మీరు పాటించరా? వాళ్ళని కూడా మీరు బయటికి దోషిస్తారా? చాలా రాంగ్ అండి. కాక్రోచ్ పార్టీ అనేది ఓన్లీ పెయిడ్ ఆర్టిస్టుల పార్టీ తప్పితే ఏమీ లేదు. వాళ్ళకి ఆలోచనలు లేవు, వాళ్ళు ఏమి కూడా దేశాన్ని మార్చలేరు. అవినీతిని చాలా వరకు మన మోడీ గారు అంతమొందించారు, మీ అందరికీ తెలుసు. ఆయన వచ్చిన తర్వాత ఉగ్రవాదం చచ్చిపోయింది, నక్సలిజం చచ్చిపోయింది. అలాగే 2000 నోట్లు అన్ని కూడా ఆయన తీసేస్తాడు. మంచిగా పరిపాలిస్తున్నారు నరేంద్ర మోడీకి. అందరూ కూడా సపోర్ట్ చేయండి. 4th టైం కూడా నరేంద్ర మోడీ గారే పిఎం అవుతారు. ఎందుకంటే ఇది హిందుస్థాన్. ఒకసారి మీరు ఆలోచించండి, హిందుస్థాన్ లో ఆయన ఉన్నాడు, విశ్వగురు. ఇప్పుడు అమెరికా ఉంది, అది ఏ కంట్రీ? హిందూ కంట్రీ కాదు, అది క్రిస్టియన్ కంట్రీ. మోడీ ఏంటి? క్రిస్టియన్. అరబిక్ దేశాలు తీసుకోండి, ఎవరున్నారు అక్కడ? పాకిస్తాన్ తీసుకోండి, ఎవరున్నారు? వాళ్ళ మతస్థులు ఉన్నారు. కనుక మన ఇండియాలో కంపల్సరీగా మోడీ గారే ఉండాలి, విశ్వగురు ఉండాలి. మోడీ గారు వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారైనా పిఎం అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారైనా అవ్వచ్చు, ఆదిత్య యోగినంద్ గారైనా నన్ను అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా అర్హత ఉందండి. మేము రానివ్వమండి. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ విడగొట్టినప్పుడే ఆయన ఏంటి, వాళ్ళ అమ్మగారు ఏంటి అనేది మనకు తెలిసిపోయింది. మనకి ఇట్లీ వాళ్ళ పరిపాలన అవసరం. ఐఎమ్ సారీ, భారతీయులు చాలా మంది ఉన్నారు. భారతదేశంలో ఉన్న వ్యక్తులే ప్రధానమంత్రులు అవ్వాలండి.
ఇటలీ వాళ్ళ పరిపాలన మనకు అవసరం లేదు. ఆంధ్రాని తెలంగాణని ఎంత ఘోరంగా విడగొట్టారు. ఒక తెలంగాణ పీపుల్ హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ మీద పవన్ కళ్యాణ్ గారు ఏడడం లేదు, ఈయన ఏడడం లేదు. కానీ ఆంధ్రాని నడి రోడ్డు మీద పడేశారు, కట్టుబట్టలతో బయటకు తోసేశారు. మాకు ఇస్తామన్న ఏ డబ్బు కానీ ఏమి కానీ ఇవ్వలేదు. మేము 5 లక్షల కోట్లు అడిగాము. మేము మళ్ళీ ఒక రాజధాని నిర్మించుకుంటాం, మా రాష్ట్రాన్ని బాగు చేసుకుంటామని రూపాయి ఇవ్వలేదు. దానికోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఓకే, అర్థమవుతుందా? మాకు వద్దండి, ఇటలీ వాళ్ళ పరిపాలన వద్దు. అసలు కనుమరుగా అయిపోయింది కదా కాంగ్రెస్. ఎక్కడుంది అసలు? ఆంధ్రాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎక్కడో ఉండాలండి. అపోజిషన్ అని కూడా ఉండాలి, అపోజిషన్ కూడా ఉండాలి. ఎందుకంటే నేను అధికార పార్టీ వాళ్ళనే గుడ్డుగా నమ్మను. అధికార పార్టీ వాళ్ళు కూడా కొన్ని తప్పులు చేయొచ్చు, చేసేటప్పుడు ప్రశ్నించడానికి ఉండాలి. ఎక్కడో ఉంది, కర్ణాటకలో ఉంది, కేరళలో ఉంది, ఇక్కడ తెలంగాణ ఉంది, అక్కడ ఎక్కడ ఉన్నట్టుంది కదా, నార్త్ లో ఒక దగ్గర, ఒక 4 దగ్గరలో ఉండాలి. మరి ప్రతిపక్షం కూడా ఎంత కొంత ఉండాలండి. ఇప్పుడు ఆంధ్ర తీసుకోండి, 135 సీట్లు చంద్రబాబు నాయుడుకి వచ్చాయి, పవన్ కళ్యాణ్ గారికి 21 వచ్చాయి, జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి. ఉండాలి, ప్రతిపక్షం అనేది కూడా ఉండాలి, లేకపోతే వీళ్ళకి కూడా కొమ్ములు వస్తాయి కదా. ఉండాలి, అక్కడక్కడ ఉండాలని చెప్తున్నాను. ఆల్మోస్ట్ వాళ్ళు తుడిచిపెట్టిపోయింది కదా. ఒకప్పుడు 404 సీట్లు వచ్చాయి, ఎంపీ సీట్లు ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి, రాజీవ్ గాంధీ హయాంలో. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 100 కూడా లేవుగా. అంటే దాని అర్థం ఏంటి? కాంగ్రెస్ ఇప్పుడు జనాలు ఎవరు కూడా నమ్మడం లేదు. రాహుల్ గాంధీని కానీ, సోనియా గాంధీని కానీ అసలు వచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు 100%. వచ్చినప్పుడు నా దగ్గర పెట్టండి మైక్.